నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రష్యా Su-57 భారత్ కు అన్ని బదిలీ, వైమానిక దళానికి కొత్త శక్తి. కుప్పంలో 7 భారీ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు. 23,000 మందికి ఉద్యోగ అవకాశాలు. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, వాయుగుండం అల్లకల్లోలమే, వాతావరణ శాఖ హెచ్చరిక. అడవిలో డిప్యూటీ సీఎం పవన్, అధికారుల్లో టెన్షన్. ఎర్రచందనం జోలికొస్తే తాట తీస్తా, డీసీఎం వార్నింగ్. కళ్యాణకట్ట లడ్డూ కౌంటర్ వద్ద హెల్ప్ డెస్క్లు ఏర్పాటు, భక్తుల అభిప్రాయ సేకరణపై అదనపు ఈవో సమీక్ష. అయోమయంలో కుంకి ఏనుగుల భవితవ్యం, కొనసాగుతున్న ఏనుగుల హల్చల్, ఆందోళనలో రైతన్నలు. వేడుకగా రుద్రయాగం, భక్తి శ్రద్ధలతో తరించిన భక్తులు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి, సినీ హీరో అర్జున్, మాజీ మంత్రి ఆర్కే రోజా, సినీ నటి శైలజ ప్రియా కేంద్ర వేర్వేరుగా స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుపతికి ఎప్పుడు నేను వచ్చేది అనేది చాలా విశేషం. ఇక్కడికి వచ్చేది రావడమే విశేషం. బట్ ఈసారి ఒక 3-4 ఇయర్స్ నుంచి రాలేకపోయాను. సో ఈ ఇయర్ మళ్ళా భాగ్యం కలిగింది. అండ్ ఇంకొక విశేషం ఏంటంటే నా ఫుల్ ఫ్యామిలీతో వచ్చాను ఈసారి. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. సో యాజ్ ఆల్వేస్ ఇక్కడ వస్తే ఒక మంచి వైబ్ ఎప్పుడు ఉంటుంది. అండ్ ఈ ఇయర్ వేరే సీతాపయణం అనే ఒక సినిమా నేను రిలీజ్ చేస్తున్నాను, నెక్స్ట్ మంత్ రిలీజ్ చేస్తున్నాను. నేను డైరెక్ట్ చేసి ప్రొడ్యూస్ చేసేది. సో అది ఇంకొక ముఖ్య కారణం రావడానికి. సో అందరికీ, అందరి భక్తులందరికీ, ఆంధ్ర ప్రజలందరికీ, తెలంగాణ అందరికీ ఆ దేవుడు ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యు. కార్తీక మాసం అంటేనే వెంకటేశ్వర స్వామి శివుడిని ఆరాధిస్తాం. సో స్టార్టింగ్ డే 22 ఇక్కడికే వచ్చి స్వామి ఆశీర్వాదంతో మరి కార్తీక మాసం స్టార్ట్ చేసుకున్నాం. మళ్ళీ ఈరోజు స్వామిని శనివారం రోజు కార్తీక మాసంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. స్వామివారి ఆశీస్సులు అందరి మీద ఉండాలి, అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తిరుపతిలోని కళ్యాణకట్ట లడ్డూ కౌంటర్ వద్ద హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయాలని అధికారులను టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు భక్తులకు ఎప్పటికప్పుడు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు టీటీడీ అభిప్రాయ సేకరణపై ప్రత్యేక దృష్టి పెట్టింది. IVRS, వాట్సాప్, శ్రీవారి సేవకుల ద్వారా భక్తుల నుండి క్రమంగా అభిప్రాయాలను సేకరించడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పద్మావతి విశ్రాంతి భవనంలోని సమావేశ మందిరంలో శనివారం ఉదయం భక్తుల నుండి అక్టోబర్ నెలలో సేకరించిన అభిప్రాయాలపై విభాగాల వారీగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అభిప్రాయాలపై అధికారులతో చర్చిస్తూ పలు ఆదేశాలు జారీ చేశారు. కాలిబాట మార్గాల్లో పంచాయతీ, ఆరోగ్య విభాగాలు కలిసి తరచూ తనిఖీలు నిర్వహించి ఆ మార్గాల్లోని దుకాణాల్లో వస్తువుల ధరలను పర్యవేక్షించాలన్నారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించేటప్పుడు అన్నప్రసాదం సిబ్బంది చేతులకు తొడుగులు ధరించి ప్రసాదాలు వడ్డించాలని సూచించారు. భక్తులు చేతులు కడుగు ప్రదేశం, హాలలో తడి లేకుండా పరిశుభ్రంగా ఉంచాలన్నారు. లగేజీ కౌంటర్ నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా భక్తులకు సకాలంలో లగేజీ అందేలా సిబ్బంది పనితీరును పర్యవేక్షించాలని చెప్పారు. భక్తులు గదులు, కాషన్ డిపాజిట్ తిరిగి పొందడంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా రిసెప్షన్ విభాగం చర్యలు తీసుకోవాలన్నారు. కుప్పంలో ఏర్పాటు చేయనున్న పలు పరిశ్రమలకు శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు వర్చువల్ పద్ధతిలో శంకుస్థాపన చేశారు. సుమారు 2,203 కోట్ల రూపాయలు పెట్టుబడితో 7 పరిశ్రమలు కుప్పానికి రానున్నాయి.
ఆదిత్య బిర్లా 586 కోట్ల రూపాయలు, ఎస్ ఇంటర్నేషనల్ 525 కోట్ల రూపాయలు, ఎస్వీఎఫ్ సోయా 72 కోట్ల రూపాయలు, మదర్ డైరీ 260 కోట్ల రూపాయలు, శ్రీజ 233 కోట్ల రూపాయలు, ఈ రైస్ 200 కోట్ల రూపాయలు పెట్టుబడితో పరిశ్రమలను కుప్పంలో స్థాపించడానికి ముందుకొచ్చాయి. ఈ పరిశ్రమలను ముఖ్యమంత్రి చంద్రబాబు వర్చువల్గా ప్రారంభించారు. ఆయా పరిశ్రమల ద్వారా నియోజకవర్గంలో ఏకంగా 22,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని అంచనా వేశారు. కుప్పం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ కూడలి ఎన్టీఆర్ విగ్రహం ఎదుట వర్చువల్ శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం, పీకేఎం ఊడా చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు, కడా పీడి వికాస్ మర్మత్ పాల్గొన్నారు. అలాగే నియోజకవర్గంలోని 4 మండలాల కేంద్రాలు, పంచాయతీ కేంద్రాలలో ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా ప్రజలు వీక్షించే ఏర్పాట్లను అధికారులు చేపట్టారు. మోందా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయి. ఇలాంటి సమయంలో మరోసారి బంగాళాఖాతంలో అల్పపీడనం, వాయుగుండం ఏర్పడే అవకాశాలున్నాయనే ఐఎండీ ప్రకటన ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా అక్టోబర్లో నైరుతి రుతుపవనాలు భారతదేశాన్ని పూర్తిగా విడిచిపెడతాయి. ఇదే సమయంలో ఈశాన్య రుతుపవనాలు ఎంటర్ అవుతాయి. ఈ సమయంలో సముద్రంలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. దీంతో అల్పపీడనాలు, వాయుగుండాలు, తుఫాన్లు ఎక్కువగా ఏర్పడతాయని వాతావరణ నిపుణులు చెబుతుంటారు. అందుకే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 నెలల కాలాన్ని తుఫాన్ల సీజన్ అంటారు. అంటే మోందాతో అయిపోలేదు, ఇంకా తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ల గండం పొంచి ఉందన్నమాట. గత నెలాఖరున మోందా తుఫాను సృష్టించిన బీభత్సాన్ని మర్చిపోకముందే మరోసారి వాతావరణ పరిస్థితులు వర్షాలకు అనుకూలంగా మారుతున్నాయని వెదర్ అప్డేట్స్ని బట్టి తెలుస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో వారం రోజుల్లో అంటే నవంబర్ 14న అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ ఐఎండీ హెచ్చరిస్తోంది. ఇలా బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. 2 రోజుల తర్వాత అంటే నవంబర్ 16 నాటికి ఇది వాయుగుండంగా బలపడుతుందట. ఊరటనిచ్చే అంశం ఏంటంటే ఇది తుఫానుగా మారే అవకాశాలు తక్కువని వాతావరణ విభాగం చెబుతోంది. రాష్ట్రంలో ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడితే స్మగ్లర్లపైన ఉక్కుపాదం మోపుతానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. శనివారం సాయంత్రం తిరుపతి కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడుతో కలిసి మీడియా సమావేశంలో పలు విషయాలను వెల్లడించారు. అది ఎలా చేస్తున్నారంటే వీళ్ళు నరికి దొంగలు తీసుకెళ్ళిపోతున్నప్పుడు వీళ్ళని ఆపాలనుకున్నప్పుడు వీళ్ళు లైసెన్స్ ప్లేట్ లేని కార్లు కావచ్చు, లేదంటే అసలు ఇంజిన్లో కూడా చాసిస్ మీద నెంబర్లు చెడిపేసి దొంగతనం చేసిన కార్లు, అది ఒక చాలా క్రమబద్ధీకరణతో జరుగుతుంది, చాలా మెథాడికల్గా జరుగుతుంది. సో వీళ్ళకి మేమేం తీసుకున్నామంటే వన్ సింపుల్ వార్నింగ్ అందరికీ ఇస్తుంది, ముఖ్యంగా రెడ్ శాండర్స్ అందరికీ కూడా. రెడ్ శాండర్స్ని ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో మీరు స్మగ్లర్స్ కావచ్చు, కొట్టేసే వాళ్ళు కావచ్చు, కింగ్ పిన్స్ కావచ్చు, ఇట్స్ ఎ వెరీ ఫర్మ్ వార్నింగ్ టు యూ ఆల్. ఆపరేషన్ కగార్ లాంటిది ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీజంని హ్యాండిల్ చేయగలిగినప్పుడు ఈ కంట్రీ ఒక ఐడియాలజికల్ బేస్డ్ ఉన్న వాళ్ళే కూర్చోబెట్టి కష్టమైపోతుంది లొంగిపోతున్నప్పుడు మిమ్మల్ని తాట తీసి కూర్చోబెట్టేస్తాం స్మగ్లర్లు అందరినీ. ఇట్స్ జస్ట్ ఎ పొలిటికల్ విల్ అంతే. మీరు కనుక ఇదే పనిగా చేస్తే 6 to 9 months or 1 year అదే పని ఆపరేషన్ పెడతాం మీ అందరికి. మీరు స్వచ్ఛందంగా ఆపారా మంచిది, మీకు మీరు ఆపలేదా ఒక 1 year 1.5 year ప్రత్యేకమైన స్పెషల్ జోన్, స్పెషల్ ఆపరేషన్ క్రియేట్ చేసి మళ్ళీ రెడ్ శాండర్స్ ఎవరన్నా తిరగాలి చెట్టు కొట్టాలంటే కూడా భయపెట్టే స్థితికి మేము తీసుకొస్తాం. మేజర్ మీకు ఒక యాక్ట్ ఉంది, ఎవరన్నా సరే రెడ్ శాండర్స్ చెట్లు కొడితే వాళ్ళ ఆస్తులను కూడా సీజ్ చేయొచ్చు. ఆ అమెండ్మెంట్ ఆల్రెడీ చేస్తుంది ఫారెస్ట్ యాక్ట్. యూ హ్యావ్ టు బి వెరీ వెరీ క్లియర్ ఆన్ దట్. సో ప్రభుత్వం ఇంకా ఆలోచిస్తూ ఉంది, తటపాయిస్తుంది. ఇంకా ఆ తటపాయింపులు లేవు. మీకు వెరీ స్టర్న్గా వెరీ ఫర్మ్గా చెప్తున్నాం, రెడ్ శాండర్స్ స్మగ్లర్స్ అందరికీ కూడా, దాంట్లో పాల్గొనే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. సో మీ అందరూ కూడా మర్యాదగా మీరు వెనక్కి వెళ్ళిపోయి వేరే పనులు చూసుకుంటారా లేదా ఇవే చేస్తారనేది చాయిస్ ఇస్ యువర్స్. నిత్యం రద్దీగా ఉండే తిరుపతి ప్రధాన కూడలిలో విద్యుత్ అంతరాయంతో ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయకపోవడంతో అటు స్థానికులు, యాత్రికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఇంతింతై వటుడింతై అన్న చందాన అభివృద్ధి చెందుతూ గ్రేటర్ తిరుపతిగా రూపాంతరం చెందుతున్న తిరుపతి మహానగరంలో ట్రాఫిక్ సిగ్నల్స్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాయనటంలో ఎటువంటి సందేహమూ లేదు. కానీ ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ నిర్వహణ పూర్తిగా విద్యుత్ రంగంతో ముడిపడి ఉండటం, కొన్ని పరిస్థితులలో విద్యుత్ సరఫరా లేని సమయాలలో ఇవి పనిచేయకపోవడంతో అటు లక్షలాదిగా తిరుపతి మహానగరానికి చేరుకుంటున్న భక్తులతో పాటు నగర స్థానికులు కూడా తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇటువంటి తరుణంలో ట్రాఫిక్ను నియంత్రించటం అటు అధికారులతో పాటు ట్రాఫిక్ సిబ్బందికి కూడా కత్తి మీద సామే అని చెప్పాలి.
ముఖ్యంగా వాహనదారుల అవగాహన లోపం ఒక కారణమైతే ఇటువంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సిన ట్రాఫిక్ సిబ్బంది తగినంత మంది అందుబాటులో లేకపోవటం మరొక కారణం. దీనికి ప్రత్యామ్నాయంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున విస్తృత ప్రచారం చేపడుతున్న సోలార్ విద్యుత్ వినియోగం ఈ ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థలో కూడా తీసుకొని వస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పలువురు మేధావులు, సామాజికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అలాగే నేర నియంత్రణలో భాగంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు సైతం విద్యుత్ వినియోగంతోనే పనిచేస్తాయి. వీటిని కూడా సోలార్కు అనుసంధానం చేయటంతో నేరాలను అదుపు చేయటంతో పాటు ట్రాఫిక్ను క్రమబద్ధీకరించి నగరవాసులు ఇబ్బందులను తొలగించిన వారవుతారని అభిప్రాయపడుతున్నారు. ఎక్కడో మారుమూల పాడుబడిన భవనాలలో డ్రోన్ కెమెరాల ద్వారా అసాంఘిక కార్యకలాపాలకు చెక్ పెడుతున్న పోలీసు యంత్రాంగానికి, ప్రభుత్వానికి ఇది పెద్ద సమస్య కాదని, దీనిని దృష్టిలో ఉంచుకొని వీలైనంత త్వరలో ఈ సోలార్ సిస్టమ్ ద్వారా ట్రాఫిక్ సిగ్నల్స్ అనుసంధానం చేయాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. సుమారు 1,50,000 మంది రోడ్ల మీద రోజు కూడా దినసరి కార్యక్రమాలకు పోతూ ఉంటారు. కానీ ఈ సిగ్నల్స్ పాయింట్స్ లేకపోవటం వల్ల చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి త్వరితగతిలో మనం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మరి సోలార్ సిస్టమ్ లైట్స్గా సిస్టమ్ పెట్టి సిగ్నల్స్కి ఇబ్బంది లేకుండా చూడాలి. అలాగే ముఖ్యంగా మరి ఎగ్జిస్టింగ్ పాయింట్ అంటాం, అంటే ఎక్కడైతే 4 కూడళ్ళు ఉంటాయో, ఎక్కడైతే రోడ్డు మలుపులు ఉండి మన తుడా కానీ లేదంటే మున్సిపాలిటీ కానీ ఎక్కడైతే రోడ్స్ జంక్షన్ పెట్టిందో, ఫర్ ఎగ్జాంపుల్ మన ఖాదీ కాలనీ నుంచి అటు మన సత్యనారాయణపురం వెళ్ళే దోవలో కానీ అక్కడ చాలా ట్రాఫిక్ ఉంటుంది. మార్నింగ్ టైం స్కూల్స్కి ఇటు జగన్మాత చర్చి స్కూల్కి వచ్చేవాళ్ళు, హరే రామకృష్ణకి వచ్చేవాళ్ళు, వాళ్ళకు అక్కడ ఒక సిగ్నల్ పాయింట్ పెట్టాల్సిన అవసరం ఉంది. అలాగే అన్నారావు సర్కిల్ ముఖ్యంగా అంటే రెడ్డి భవన్ దగ్గర మార్నింగ్ టైం ఏంటంటే కాలేజెస్ అన్నీ అటే ఉన్నాయండి, అక్కడ కూడా సిగ్నల్ పాయింట్స్ లేవు. అలాగే అమెరికన్ బార్ ఎక్కడైతే ఉందో, అంటే ఇది ఖర్చుతో కూడుకున్నది కదా, ఎందుకంటే సోలార్ సిస్టమ్ వచ్చింది కాబట్టి ఆ సోలార్ సిస్టమ్ వల్ల మామూలు జనరేట్ అయ్యే కరెంటు కన్నా కూడా చాలా తక్కువ అవుతుంది. కాబట్టి గవర్నమెంట్ ఏంటంటే ముఖ్యంగా ఈ సోలార్ సిస్టమ్ది ఎలా అయితే ప్రైవేట్ ఏజెన్సీకి ఇచ్చారో ప్రతి చోట కూడా కరెంట్ అనేది లేకపోయినా సోలార్ సిస్టమ్ మనకు సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ప్రతి సిగ్నల్ లైట్స్ కూడా బాగుండేది చూడాల్సిన బాధ్యత మరి గవర్నమెంట్ బాధ్యతనే కన్నా ప్రథమ కర్తవ్యం, ఎందుకంటే పౌరుల యొక్క రక్షణ కాబట్టి. దీర్ఘకాలికంగా డయాబెటీస్తో బాధపడుతున్న వారు తప్పనిసరిగా రెటీనా పరీక్షలు చేసుకోవాలని ప్రముఖ కంటి వైద్య నిపుణురాలు రాళ్లపల్లి సుధారాణి తెలిపారు. తిరుపతి తిలక్ రోడ్లోని శ్రీ సాయి సుధా కంటి హాస్పిటల్లో ఉచితంగా మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరానికి నగరంలోని ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై వైద్య సేవలను సద్వినియోగం చేసుకున్నారు. ఈ సందర్భంగా రాళ్లపల్లి సుధారాణి మాట్లాడుతూ ప్రతి నెల ఉచితంగా కంటికి సంబంధించిన పరీక్షలను నిర్వహిస్తున్నామని, ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటూ పిలుపునిచ్చారు. ముఖ్యంగా షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారు తప్పనిసరిగా 3 నెలలకు ఒకసారి రెటీనా పరీక్ష నిర్వహించుకోవటం ఉత్తమమని అన్నారు. మధుమేహ వ్యాధిని అదుపులో ఉంచుకున్నట్లయితే అనేక లాభాలు కలుగుతాయని తెలిపారు. స్మోకింగ్ని ఆపడం లాంటివి చేయటం ద్వారా డయాబెటిక్ రెటినోపతి బారిన పడకుండా, కంటి చూపు కోల్పోకుండా కాపాడుకోవచ్చని ఆమె తెలియజేశారు. మనందరికీ తెలుసు, రోజు రోజుకి షుగర్ వ్యాధి అన్నది యంగర్ ఏజ్ నుంచి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. దాదాపు 30 ఏళ్ళు పైబడ్డ వాళ్ళ నుంచి కూడా అందరూ కూడా ఎవరిని మేము క్లినిక్ రోజు ఐ టెస్టింగ్కి వచ్చినా కానీ షుగర్ ఉందని, బీపీ ఉందని చెప్పడం చాలా కామన్ అయిపోయింది. సో మెయిన్గా ఈ డయాబెటిక్స్లో మనం తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏమంటే, షుగర్ మనకు ఎంత కాలం నుంచి ఉంది అన్నది చాలా ఇంపార్టెంట్. సో లాంగ్ టర్మ్ డయాబెటిక్స్ ఖచ్చితంగా ఇయర్లీ వన్స్ ఒకసారి ఐ టెస్టింగ్ చేసుకోవాలి. అలాగే నాట్ ఓన్లీ ఆన్ ది డ్యూరేషన్ ఆఫ్ డయాబెటీస్ బట్ ఆల్సో ది సివియరిటీ ఆఫ్ డయాబెటీస్. సో చాలామంది కూడా షుగర్ కంట్రోల్లో ఉందనుకుంటుంటారు, కానీ వాళ్ళు ఫ్రీక్వెంట్గా HB1AC చూసుకొని సో షుగర్ లెవెల్స్ కంటిన్యూస్గా ఏ స్థాయిలో ఉన్నాయనేది ఖచ్చితంగా తెలుసుకుంటే ఐకి సంబంధించినంత వరకు చాలా సహాయపడుతుంది. మెయిన్గా మనకు రెటినాలో బ్లడ్ వెజల్స్ ఎప్పుడు కూడా ఈ బ్లడ్ సప్లై తగ్గినప్పుడు రెటినా డ్యామేజ్ అయ్యి స్టార్టింగ్లో మనకు నాన్ ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతిగా అర్లీ స్టేజెస్లోనే మనకు తెలుస్తుంది. తిరుమల శ్రీవారి అపర భక్తుడు శ్రీ భక్త కనకదాసు 538వ జయంతిని పురస్కరించుకొని తిరుపతి జిల్లా కురవ సంఘం నేతలు అలిపిరి పాదాల మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి పూర్ణకుంభం సర్కిల్లోని భక్త కనకదాసు విగ్రహం వరకు ర్యాలీగా చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి పూలమాలలతో ఘన నివాళులు అర్పించారు. మా స్వామివారైన కనకదాస్ గారికి పూజా కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజు ఉదయం 7 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు తిరుపతిలో మొట్టమొదటిగా ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా కర్ణాటక, తమిళనాడు, దేశవ్యాప్తంగా ఈరోజు కనకదాసు జయంతిని పండుగలా జరుపుకుంటూ
ప్రభుత్వం అదేవిధంగా గత ప్రభుత్వంలో రాష్ట్ర పండుగగా ప్రకటించి కనకదాస్ జయంతి ప్రభుత్వం ద్వారానే చేస్తున్నాము అని ప్రకటించారు. సంతోషకరమైన విషయము. తిరుపతిలో ప్రముఖ నగరంలో శ్రీ దాసశేష కనకదాస్ గారి విగ్రహం ఆవిష్కరించిన తర్వాత ఇది మొట్టమొదటి కనకదాస జయంతి కావున ఈ కనకదాస జయంతిని మేము భక్తి శ్రద్ధలతో అపురూపంగా జరుపుకున్నాము. ఈ సమావేశానికి వచ్చిన మీడియా మిత్రులకు, కుల బంధువులకు మా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు, నారా లోకేష్ గారు మినిస్టరు, పోతే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ మినిస్టరు, సవితమ్మ బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారు ఆధ్వర్యంలో ఈ పుణ్యక్షేత్రంలో ఈ విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. ఇది మొదటి సంవత్సరంగా మేము జయంతి ఉత్సవం జరుపుకుంటున్నాము. చిత్తూరు జిల్లా రైతాంగానికి కునుకు లేకుండా చేస్తున్న ఏనుగుల దాడులను అరికట్టేందుకు తీసుకొచ్చిన కుంకి ఏనుగులు అలంకారప్రాయమైన అన్న అభిప్రాయాలు బాధిత రైతుల్లో వ్యక్తమవుతున్నాయి. గత ఏడాది కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏనుగుల దాడులను అరికట్టేందుకు కుంకి శిక్షణ పొందిన ఏనుగులను తీసుకొచ్చే ప్రయత్నాలు చేపట్టింది. కర్ణాటకలో విజయవంతమైన ఈ ప్రయోగాన్ని ఇక్కడ చేపట్టేందుకు అటవీ శాఖ మంత్రి అయిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవ తీసుకున్నారు. కర్ణాటక ప్రభుత్వంతో అటవీ శాఖ అధికారులతో కలిసి చర్చలు జరిపారు. కుంకి ఏనుగులను పంపేందుకు కర్ణాటక ప్రభుత్వం అంగీకరించడంతో వాటి నిర్వహణ కోసం ఇక్కడి అటవీ శాఖ అధికారులను, సిబ్బందిని కర్ణాటకకు పంపి శిక్షణ కూడా ఇప్పించారు. పలమనేరు మండలంలోని మొసలిమడుగు గ్రామ సమీపంలో కుంకీల నివాసానికి ఏర్పాట్లు చేశారు. ఏడాది కాలంలో ఎలిఫెంట్ క్యాంపుకు సంబంధించి అటవీ శాఖ లక్షలాది రూపాయలను వెచ్చించింది. ఎలిఫెంట్ క్యాంపు చుట్టూ అటవీ ప్రాంతం నుంచి ఏనుగులు లోనికి రాకుండా కందకాలు తవ్వించారు. క్యాంప్ చుట్టూ హ్యాంగింగ్ సోలార్ కంచె ఏర్పాటు చేశారు. కుంకీలకు వైద్య సేవలు అందించేందుకు ఒక పశు వైద్య అధికారిని నియమించారు. కుంకీలకు ఆహారం తయారు చేసేందుకు ఒక వంటగది, వంట మనుషులను ఏర్పాటు చేశారు. కుంకీలను సంరక్షించే మావటీలకు నివాస సౌకర్యం కల్పించారు. కుంకీల కోసం ప్రత్యేక షెడ్డు నిర్మించడంతో పాటు వాటికి ఆహారం అందించడం కోసం దాదాపు 70 లక్షలతో ఏడాది కాలానికి టెండరు పిలిచారు. కుంకీ క్యాంపు ప్రాంతాన్ని పర్యాటక ప్రదేశంగా కూడా తీర్చిదిద్దుతున్నారు. ఇక్కడి అటవీ శాఖ అధికారులు ఏడాది కాలంగా తమ సమయాన్ని ఈ క్యాంప్ పనులకే వెచ్చిస్తున్నారు. వీరే కాక ఏనుగులు పంటలపైకి వచ్చినప్పుడు వాటిని అటవీ ప్రాంతంలోకి మళ్లించేందుకు నియమించబడిన ఎలిఫెంట్ ట్రాకర్ సైతం కుంకీల క్యాంపు వద్దే చాలామంది ఉంటూ వచ్చారు. క్యాంప్ నుంచి కుంకీలను అవసరమైన ప్రాంతాలకు తరలించేందుకు ప్రత్యేక వాహనాలు కూడా సిద్ధం చేసి పెట్టారు. ఎలిఫెంట్ క్యాంప్ వద్ద సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. అంతేకాక క్యాంప్కు పడమటి వైపు అంతర్రాష్ట్ర రహదారికి అభిముఖంగా ప్రధాన ద్వారం కూడా ఏర్పాటు చేశారు. ఎలిఫెంట్ క్యాంప్కు ఈ ఏడాది మే నెలలో 2, జూన్ నెలలో 2 కుంకీలను కర్ణాటక నుంచి తీసుకొచ్చారు. కర్ణాటక దుబేరా ఎలిఫెంట్ బేస్ క్యాంప్ నుంచి వచ్చిన కుంకీలు ఇక్కడి వాతావరణానికి అలవాటు పడటానికి 4 రోజులు పట్టింది. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని మెప్మా పీడీ ఇఫ్రేం తెలిపారు. తిరుపతి బైరాగిపట్టెడలోని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ కార్యాలయంలో పీడీ ఇఫ్రేం సిటీ కేబుల్తో మాట్లాడుతూ సంఘంలోని మహిళలను ఆర్థికంగా, పారిశ్రామికంగా బలోపేతం చేసేందుకు అనేక కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావటం జరిగిందని తెలిపారు. ఔత్సాహిక మహిళలను గుర్తించి వారికి ఇంటి వద్ద ఉపాధిని కల్పించి కుటుంబాన్ని పోషించేలా ఆర్థిక భరోసా కల్పించడం జరుగుతుందని అన్నారు. ఆసక్తిగల మహిళలు మెప్మా కార్యాలయాన్ని సంప్రదించాలని తెలిపారు. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రైనర్ అనేది నినాదం తీసుకొని వచ్చారో దానిలో భాగంగా మన మెప్మా ద్వారా కూడా ఎవరైతే ఔత్సాహిక మహిళలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎల్హెచ్పి సెల్ ద్వారా ప్రమోట్ చేస్తున్నాము. అంటే వాళ్ళకు కావాల్సినటువంటి ఆసక్తి ఉన్నటువంటి, అనుభవం ఉన్నటువంటి ఏవైతే వ్యాపకాలు ఉన్నాయో వాటిని మనము ప్రొవైడ్ చేసేదానికి ఒక క్యాలెండర్ను సిద్ధం చేసుకోవడం జరిగింది. వీటి ద్వారా మనము ఫీల్డ్ లెవెల్లో సంఘాలకి మోటివేషన్ చేస్తూ అదేవిధంగా వాళ్ళు ఏ విధంగా ఎన్ని సంవత్సరాలుగా వాళ్ళు వివిధ రూపాల్లో లబ్ధి పొందుతున్నారు. అయితే లబ్ధి పొందినటువంటి వాటిల్లో ఎక్కువ భాగం ఏంటంటే వాళ్ళ పర్సనల్గా ఉపయోగించుకోవడం జరుగుతూ వచ్చింది ఇప్పటి వరకు. అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము మన గౌరవ ఎండి సార్ గారి యొక్క ఉద్దేశం ప్రకారము ప్రతి కుటుంబంలో నుంచి ఒక ఎంటర్ప్రైనర్ని తీసుకొని రావాలంటే వాళ్ళకు
మనం ఏదైతే లోన్ ప్రొవైడ్ చేస్తున్నాం, బ్యాంక్ నుంచి లోన్ ప్రొవైడ్ చేస్తున్నామో ఆ లోన్ని వాళ్ళు యాక్టివిటీ కింద మార్చుకునే విధంగా వాళ్ళకు సరైనటువంటి దిశ నిర్దేశం చేయాలనేది తెలియజేయడం జరిగింది. తిరుపతి మంచినీళ్ల గుంటను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని 25వ వార్డు కార్పొరేటర్ నరసింహ తెలిపారు. గతమెంతో ఘన చరిత్ర కలిగిన మంచినీళ్ల గుంటను నేడు మురికినీరు గుంటగా మారుతుందని తిరుపతి నగరపాలక సంస్థ 25వ డివిజన్ కార్పొరేటర్ నరసింహ అసహనం వ్యక్తం చేశారు. తిరుపతిలోని గోవిందరాజస్వామి వారికి అభిషేకం చేసేందుకు నీరు ఇక్కడి నుండే తీసుకుని వెళ్లటం జరుగుతుందని, అంతటి చరిత్ర కలిగిన మంచినీళ్ల గుంటను ఆధునీకరించి అందరికీ ఉపయోగపడే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. తిరుపతి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ సుగుణమ్మకు వినతి పత్రాన్ని అందజేసి, మేడం గారు బ్యూటిఫికేషన్కి సంబంధించిన గ్రీనరీకి సంబంధించిన చైర్మన్ కూడా కాబట్టి మంచినీళ్ళ గుంట చుట్టుపక్కల ఆ ప్రెమిసెస్లో ఉన్న గ్రీనరీ అంతా కూడా పాడైపోయింది. వీటన్నిటిని కూడా క్లీన్ చేసి చక్కగా దానికి ఒక బడ్జెట్ కేటాయించి ఆ మంచినీళ్ళ గుంటని సందర్శనకు అద్భుతంగా తీర్చిదిద్దాలని మేమందరం కూడా మా తోటి కార్పొరేటర్లతో ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ అనస్థీషియాలజీ విభాగం ఆధ్వర్యంలో 3వ వార్షిక బాలాజీ గోల్డ్ మెడల్ అనస్థీషియాలజీ చైర్ ఓవేరియేషన్ కార్యక్రమంను శ్రీ పద్మావతి ఆడిటోరియం ఓపీడీ బ్లాక్ నందు నిర్వహించారు. ఈరోజు వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఇటీవల జరిగినటువంటి ప్రపంచ మత్తు దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఆరేషన్ ఇవ్వడానికి మనకు మదురై ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డైరెక్టర్ శ్రీ హనుమంతరావు గారు విచ్చేసి ఉన్నారు. వారు ఈ అనస్థీషియా అనేది ఎలా చిన్న బీజంగా మొదలై ఇప్పుడు ఒక మహావట వృక్షంగా ఎలా ఎదిగింది అనేటువంటి చారిత్రక అంశాలని మన ముందు ఉపన్యసించబోతున్నారు. వారు ఇక్కడే దాదాపు 30 సంవత్సరాలు సర్వీస్ ఇచ్చి తర్వాత ఇప్పుడు అక్కడ డైరెక్టర్గా వెళ్ళడం, మళ్ళీ ఈ ఆరేషన్ సందర్భంగా ఇక్కడికి రావడం చాలా ఆనందించదగ్గ విషయం. అనస్థీషియా ఏ విధంగా స్టార్ట్ అయింది, 1846 ముందు అనస్థీషియా లేనప్పుడు ఏ విధంగా ఆపరేషన్లు జరిగేవి, ఇప్పుడు ఏ విధంగా జరుగుతున్నాయి, సొఫిస్టికేషను, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్గా ఏ విధంగా డెవలప్ అయింది సబ్జెక్టు, దీని విధంగా ఈ ఆపరేషన్ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సహచరులు, రాయలసీమ ఉద్యమ నాయకులు, కదలిక పత్రిక సంపాదకులు ఇమాం ప్రస్థానంపై పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని తిరుపతి వైకాపా కార్యాలయంలో వేడుకగా నిర్వహించి ఇమాం దంపతులను ఘనంగా సత్కరించారు. ఆలోచనలో సచ్చీలత, ఆలోచన అందరూ చేస్తారు. రోజుకు 60,000 ఆలోచనలు చేస్తామని మానసిక శాస్త్రవేత్తలు చెప్తున్నటువంటి విషయం. ఆ ఆలోచనలలో 600 కూడా మనం సరైనటువంటి చేయమట. ఇమాం అందుకు భిన్నమైనటువంటి వ్యక్తి. ఆ ఆలోచనల్లో అధిక శాతం మంచికే వాడాలనే తాపత్రయం ఉన్న మనిషి. జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత కూడా ఎంతో గొప్ప ఉద్యమ కార్యకర్తగా పనిచేసినటువంటి వ్యక్తి. ముఖ్యంగా కామ్రేడ్ ఇమాం, కదలిక ఇమాం, రాయలసీమ పోరాట యోధుడు ఇమాం. ఇమాం గారితో మాకు చాలా చిరకాల పరిచయం. రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి మాకు పరిచయం. తరిమల నాగిరెడ్డి గారితో వారు ఉన్నవి విన్నాం తప్ప మాకు అప్పుడు పరిచయం లేదు. ముఖ్యంగా వామపక్ష భావాలతో లెఫ్ట్ లైన్లో చాలా యువకుడుగా ఉన్నప్పటి నుంచి లెఫ్ట్లో పనిచేసినటువంటి యోధుడు. ఇవి చేయడం అనేది వీటన్నిటికీ నేను చెప్పిన రాజకీయానికి కానీ, సమాజాన్ని ముందుకు నడపడానికి కానీ, అసమానతలు తొలగించడానికి కానీ అసలైన మూలం ఆక్సిజన్ లేదా బ్లడ్ లైన్ అది అవసరము అని గుర్తు చేసే వ్యక్తులు వాళ్ళు నిజానికి మహాశక్తులు. అలాంటి వాళ్ళు తక్కువగా ఉంటారు, కనపడరు కూడా ఎక్కడ, అన్లెస్ మనం వెతికి పట్టుకొని తీసి ప్రపంచానికి చూపితే తప్ప. ఆ పని ఇప్పుడు ఈరోజు కరుణాకర్ రెడ్డి గారు చేస్తున్నారు. తీసి పైకెత్తి చూపిస్తున్న మహానుభావుడు ఇమాం గారు. ఈరోజు పరిచయం ఉంది కానీ ఈ సాహిత్యపరంగా కరుణాకర్ రెడ్డి లేకపోతే బొమ్మన్ గారు ఆ విధంగా నాకు పరిచయం లేదు. ఎందుకంటే నేను ఇమాం గారు చిరకాల మిత్రుడు. ఏదో నేను యూనివర్సిటీలో చదివేటప్పుడు నాకు పరిచయం అయ్యాడు. మా సహచర విద్యార్థిగా ఉన్న శ్రీధర్ గారు అడ్వకేట్గా చేస్తూ మరణించారు కదిర్లో. మరి వాళ్ళందరితో కలిసి ఇమాం గారితో నాకు బాగా పరిచయం ఉంది. తిరుపతిలోని ప్రభుత్వ ప్రసూతి వైద్యశాల అక్రమాలకు అడ్డాగా మారిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాయలసీమ ప్రాంతంలోని అన్ని జిల్లాల నుండి డెలివరీ చేసుకునేందుకు తిరుపతిలోని మెటర్నిటీ హాస్పిటల్కు విచ్చేస్తుంటారు. అయితే హాస్పిటల్లో అడుగు పెట్టిన క్షణం నుండి డెలివరీ అయ్యేంత వరకు అనునిత్యం నిలువు దోపిడీ చేస్తున్నారని, ముఖ్యంగా హాస్పిటల్లో నిబంధనలకు విరుద్ధంగా గర్భిణీల వార్డు పక్కన వంట వార్పు చేస్తున్నారని, సిలిండర్లు పెట్టి వంట చేసి క్యాంటీన్ లాగా వచ్చిన వారికి టీ, కాఫీలు, అల్పాహారాలు విక్రయిస్తున్నారని ఆరోపించారు. అనుమతులు ఎవరు ఇచ్చారు అని ప్రశ్నించగా ఎలాంటి అనుమతులు తమ వద్ద లేవని నిర్వాహకులు తెలిపారు. ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులంటూ హాస్పిటల్ సిబ్బంది తీరును ప్రశ్నించారు. తిరుపతి జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని ఆసుపత్రిలో జరుగుతున్న అక్రమాలపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. డెలివరీ అయ్యేదానికి వచ్చిన వాళ్ళు ఉంటారు, కానీ అయినా కూడా అక్కడే గ్యాస్ సిలిండర్లు పెట్టుకొని తినుబండారాలు వ్యాపారం చేసుకుంటున్నారు. అదేవిధంగా అక్కడే థర్డ్ ఫ్లోర్లో పీజీ హాస్టల్ కూడా రన్ చేస్తున్నారు. అసలు హాస్పిటల్ ఉండే కాడ పీజీ హాస్టల్ ఎందుకు రన్ చేస్తున్నారో మాకైతే తెలియటం లేదు. కానీ ఆ క్యాంటీన్కి పర్మిషన్లు ఎవరు ఇచ్చారో కూడా తెలియట్లేదు. కానీ ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు. నర్సింగ్ వాళ్ళు ఇచ్చారంటారు. నర్సింగ్ వాళ్ళని అడిగితే మాకు సంబంధం లేదండి, అది 4th క్లాస్ ఎంప్లాయీస్కి ఇచ్చారంటారు. 4th క్లాస్ ఎంప్లాయీస్ అంటే మాకేం సంబంధం, అక్కడ ఉండే 10 మంది 4th క్లాస్ ఎంప్లాయీస్. ఏవేవో వాళ్ళకి నచ్చిన విధంగా అడ్డమైన సాకులు చెప్పుకుంటూ వ్యాపారం చేస్తున్నారు. అదేవిధంగా అక్కడ సర్జికల్ ఐటమ్స్ అయితేమి మిగతా ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా వాళ్ళ సొంత నర్సింగ్ హోమ్లకి వాటికి తరలించుకుంటున్నారు. దీని మీద కలెక్టర్ గారు, హెచ్డిఓ గారు వీళ్ళందరూ కూడా దాని మీద ఎంక్వైరీ జరగాల, దాన్ని విజిలెన్స్ ఎంక్వైరీ చేపించి హాస్పిటల్ మీద పూర్తిగా ఎంక్వైరీ జరిగి నివేదిక తీసుకొని వాళ్ళని సూపరింటెండెంట్ గారి మీద చర్యలు తీసుకోవాలి. సీతమ్స్ ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న వరుస ఘటనలకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ డిమాండ్ చేశారు. కానీ చిన్న చిన్న ఇబ్బందులను చూసుకొని జీవితం పైన ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం కరెక్ట్ కాదు. మీకు చాలా భవిష్యత్తు ఉంది. ఈరోజు రాష్ట్రంలో విద్యా విధానం పరంగా తీసుకుంటే ఒక రకమైన మార్పు కూడా కావాలనేది ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ముఖ్యంగా యువత కోరుకుంటున్నారు. విద్యా విధానము కేవలం మార్కులు బేస్ చేసుకునో లేదంటే సర్టిఫికెట్లు బేస్ చేసుకునో కోర్సులు బేస్ చేసుకునో కాకుండా జీవితానికి సంబంధించిన విద్యను కూడా అందించాల్సిన అవసరం కూడా ఉంది. విద్యా విధానంలో మార్పులు రావాలి. విద్యా విధానంలో మార్పులు రావాలంటే అగైన్ ఏంటంటే మీలో ఆ సామాజిక చైతన్యం రావాలి. సమాజంలో ఏదైతే మార్పు తీసుకురాగలే అవకాశము ఈ రోజు యువతకు ఉంది. సో మీరు నేరుగా పాలిటిక్స్ లోకి రమ్మని నేను చెప్పడం లేదు, కానీ పొలిటికల్ గా కూడా మీ అందరికీ కూడా అవేర్నెస్ ఉండాలి. మనం ఎన్నుకునే నాయకులు ఎవరు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు నిజంగా మన భవిష్యత్తుకు ఉపయోగపడుతున్నారా లేదా మన ప్రాంతానికి అభివృద్ధి చేయడానికి ఉపయోగపడుతున్నారా అనే దాని మీద కూడా మీరు సొసైటీలో అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. శ్రీ కపిలేశ్వర ఆలయంలో రుద్రహోమాన్ని వేడుకగా నిర్వహించారు. తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ కపిలేశ్వర స్వామివారి హోమం రుద్రహోమం శనివారం శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. నెల రోజుల పాటు జరుగుతున్న హోమ మహోత్సవాల్లో భాగంగా నవంబర్ 8 నుండి 18వ తేదీ వరకు 11 రోజుల పాటు ఈ హోమం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం పూజ, రుద్రజపం, హోమం, లఘు పూర్ణాహుతి, నివేదన, హారతి నిర్వహించారు. సాయంత్రం పూజ, జపం, హోమం, రుద్రతిషతి, బిల్వార్చన, నివేదన, విశేష దీపారాధన, హారతి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో నాగరత్న, సూపరింటెండెంట్ చంద్రశేఖర్, ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో శనివారం సంకటహర గణపతి వ్రతంను అత్యంత ఘనంగా నిర్వహించారు. సంకటహర చతుర్థి సందర్భంగా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానంలో శనివారం సంకటహర గణపతి వ్రతం అత్యంత ఘనంగా నిర్వహించారు. ప్రతి నెల పౌర్ణమి అనంతరం చతుర్థి రోజున సంకటహర గణపతి వ్రతమును నిర్వహించడం ఆనవాయితీ. ఈ మేరకు స్థానిక ఆస్థాన మండపంలో ఈ వ్రతాన్ని శాస్త్రయుక్తంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రధాన ఆలయం నుండి సిద్ధి బుద్ధి సమేత గణనాథుని ఉత్సవమూర్తులను అలంకరించి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆస్థాన మండపంకు తీసుకువచ్చారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ అర్చకులు ఈ వ్రతాన్ని నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు సోమశేఖర్ గురుకుల్, ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, సూపరింటెండెంట్లు కోదండపాణి, వాసు, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీ నాయుడు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా
తిరుపతి వినాయక సాగర్లో వెలసిన శ్రీ సంకల్ప సిద్ధి వినాయక స్వామి ఆలయంలో శనివారం సంకటహర చతుర్థి పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. సంకటహరి చతుర్థి అనేది ప్రతి నెలలో కృష్ణపక్షంలో పౌర్ణమి తర్వాత వచ్చే 4వ రోజున జరుపుకునే వినాయకుడి పండగ. ఈ రోజున ఉపవాసం ఉండి గణేశుడిని పూజించడం వల్ల కష్టాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. సంకట అంటే కష్టం, హర అంటే తొలగించడం, చతుర్థి అంటే 4వ రోజు అని అర్థం. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి శోభాయమానంగా అలంకరించి నైవేద్యం సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం విచేసిన భక్తులకు అన్నప్రసాదాలను వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పురోహితుడు సురేష్ స్వామి, ఆలయ ధర్మకర్త కొండే చెంగారెడ్డి, సభ్యులు గుండాల గోపీనాథ్, నాదమునరెడ్డి, సుధాకర్, ఆచారి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, అన్నారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, ప్రసాద్, శాంతిప్రియ, రత్నజ కినీషారెడ్డి, తన్వీష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శనివారం వెంకటేశ్వర స్వామికి ఇంకా విశేషం. ఈ రెండు కలిసింది సాయంకాలం ప్రదోష సమయం. ప్రతి నెల గోపీనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అభిషేకము, పూజ అన్నీ చేసుకుంటున్నాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క సంకటం. ఆయుష్, ఆరోగ్యం, ఆనందం, ఆస్తి ఏది పొద్దునకుండా మనం ఆయన్ని వేడుకుని ఆ సంకటాన్ని పోగొట్టే సంకటహర చతుర్థి ఈరోజు. అంత విశేషంగా మన సంకల్ప ప్రసిద్ధి వినాయక సాగర్లో ఉండే సంకల్ప ప్రసిద్ధి వినాయకుడిని వేడుకొని ఈరోజు అభిషేకాలంతా చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు 1,000,000 సంతకాల సేకరణ దిగ్విజయంగా నిర్వహించడం జరుగుతుందని ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ మంత్రి రోజా తెలిపారు. ర్యాలీలు నిర్వహించడంలో భాగంగా ఈ రోజున పోస్టర్ రిలీజ్ చేయటం జరిగింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న మా నియోజకవర్గ సమన్వయకర్తలకి, పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అనుబంధ విభాగాల అధ్యక్షులకు, ఇతర అనేక మంది పార్టీలో పదవులు పొందిన ప్రతి ఒక్కరికి కూడా 12వ తారీఖున జరగబోయేటువంటి ర్యాలీలను అన్ని నియోజకవర్గాలలో దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాం. మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు 11 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. అందులో 2 వైఎస్ఆర్ గారు తెచ్చినవి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ సమయంలో మన రాష్ట్రంలో ఏ విధంగా ప్రజలు సరైన వైద్యం అందక కష్టపడ్డారో కళ్ళారా చూశారు. కాబట్టి 17 మెడికల్ కాలేజీలకి శ్రీకారం చుట్టారు. తాను ముఖ్యమంత్రిగా ఉండగా 7 మెడికల్ కాలేజీలను పూర్తి చేయడం కూడా జరిగింది. ఆ మెడికల్ కాలేజీలను పూర్తి చేస్తామని ఎన్నికల్లో చెప్పిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 10 మెడికల్ కాలేజీలని పూర్తి చేయడానికి డబ్బు లేదంటూ దాని పీపీపీ మోడల్ ద్వారా తమ సంబంధించిన వాళ్ళకి కట్టబెట్టి దోచుకోవడానికి ఈ కూటమి ప్రభుత్వం కుట్రలేపింది. ఆడలేక మద్దెల మీద పడినట్లు హర్యానా ఎన్నికల నేపథ్యంలో విమర్శలు చేయటం సరైనది కాదని, దీనికి రాహుల్ గాంధీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీ స్టేట్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ జల్లి మధుసూదన్ తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో డిమాండ్ చేశారు. బీహార్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ప్రపంచ దేశాల్లోనే పటిష్టమైన బలమైన రాజ్యాంగాన్ని రచించి ఒక ప్రజాస్వామ్య దేశానికి కావాల్సినటువంటి అన్ని రకాల హక్కుల్ని ఇచ్చాడు. సో అంత పటిష్టమైన రాజ్యాంగాన్ని ఈరోజు హేళన చేస్తూ అవమానం చేస్తూ రాహుల్ గాంధీ మాట్లాడే మాటలు చాలా విడ్డూరంగా ఉన్నాయి. ఎందుకంటే మొన్న ఈ మధ్య 3-4 రోజుల క్రితం హర్యానా ఎలక్షన్లో 25 లక్షల ఓటర్లు దొంగ ఓట్లు ఉన్నాయని దానికి ఒక మీడియా సమావేశం పెట్టి అవన్నీ సేకరించి ఓటర్ కార్డులో వేశాడు. 2024 సంవత్సరం అక్టోబర్ నెలలో 8వ తేదీ 10వ తేదీలో జరిగిన ఎలక్షన్స్కి ఆల్మోస్ట్ సంవత్సరంన్నర తరిగిన తర్వాత ఆయన నిద్రావస్థలో ఉన్నాడో లేదో మాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు నిద్రలు లేసారేమో. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,24,220 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 11,185 రూపాయలు. వెండి 1 కేజీ ధర 1,51,600 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 157 రూపాయల 60 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రష్యా Su-57
భారత్కు అన్ని బదిలీ, వైమానిక దళానికి కొత్త శక్తి. కుప్పంలో 7 భారీ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు. 23,000 మందికి ఉద్యోగ అవకాశాలు. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, వాయుగుండం అల్లకల్లోలమే, వాతావరణ శాఖ హెచ్చరిక. అడవిలో డిప్యూటీ సీఎం పవన్, అధికారుల్లో టెన్షన్. ఎర్రచందనం జోలికొస్తే తాట తీస్తా, డీసీఎం వార్నింగ్. కళ్యాణకట్ట లడ్డూ కౌంటర్ వద్ద హెల్ప్ డెస్క్లు ఏర్పాటు, భక్తుల అభిప్రాయ సేకరణపై అదనపు ఈవో సమీక్ష. అయోమయంలో కుంకి ఏనుగుల భవితవ్యం, కొనసాగుతున్న ఏనుగుల హల్చల్, ఆందోళనలో రైతన్నలు. వేడుకగా రుద్రయాగం, భక్తి శ్రద్ధలతో తరించిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.